ప్రైజ్ లార్డ్. ఈ మధ్య కాలంలో భయంకరంగా, భయంకరంగా మతోన్మాదులు విర్రవీగిపోతున్నారు. నేను విన్నాను కొంతమంది క్రైస్తవులంట బ్రిటిషోళ్ళకి పుట్టారంట. బ్రిటిష్ నుంచొచ్చంట క్రైస్తవులు అనబడిన వారు బ్రిటిష్ నుంచి వచ్చంట ఇండియాలో స్థిరపడ్డారంట. అందుకనంట ఇండియా వదిలి ఏమంట ఇండియా వదిలి వెళ్ళిపోవాలంట. చరిత్ర ఏం చెబుతుందంటే 52 ఏడీ క్రీస్తు శకం 52వ సంవత్సరంలో థామస్ అనే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరో తెలుసా? యేసుక్రీస్తు శిష్యులలో 12 మంది శిష్యులలో ఒకడైన థామస్, తోమా గారు. ఆయన ఇండియాకి వచ్చి కేరళ, మద్రాసు పరిసర ప్రాంతాల్లో సువార్త చేసి క్రీస్తుని ప్రకటించాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. క్రీస్తు శకం 52వ సంవత్సరం. ఆనాటికి ఇండియాలో జైన మతం, బౌద్ధ మతం ఇవి ప్రాచీనమైన మతాలుగా పిలువబడుతున్నాయి. ఒకటి. రెండో విషయము, అప్పటికి బ్రిటిష్ వారు ఎవ్వరూ కూడా ఇండియాకి రాలేదు. సుమారుగా 1500 సంవత్సరాల తర్వాత బ్రిటిష్ వారు ఇండియాకి రావడం జరిగింది. 1500 సంవత్సరాల తర్వాత. 1500 సంవత్సరాలకు ముందు 52వ సంవత్సరంలో తోమా గారు వచ్చి క్రీస్తు సువార్త చేశారు. క్రీస్తు సువార్త చేసినప్పుడు అందరూ హిందువులే ఉన్నారు. ఇండియాలో, భారతదేశంలో ఏ క్రైస్తవుడు కూడా భారతదేశానికి వచ్చి పిల్లలని కని అలా సంతానాన్ని అభివృద్ధి చేసిన దాఖలాలు భారతదేశంలో లేవు. తోమా గారికి భార్య లేదు, పిల్లలు లేరు. ఆయనొచ్చాడు, సువార్త చేశాడు. మారింది ఎవడో తెలుసా? క్రీస్తుని అంగీకరించింది ఎవడో తెలుసా? స్వయంగా హిందువు. హిందువు మారి యేసుక్రీస్తుని అనుసరించి క్రైస్తవుడిగా యాక్సెప్ట్ చేశాడు. ఆ యాక్సెప్ట్ చేసిన హిందువే క్రైస్తవుడయ్యాడు. ఆ క్రైస్తవుడికి పుట్టిన వారే ఈరోజు భారతదేశంలో ఉన్న క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. దుర్మార్గులారా! మీరు ఈ మధ్య కాలంలో పుస్తకాలు రాసేసి, మీ ఇష్టం వచ్చినట్టు పబ్లిసిటీ చేసేసి, ఇష్టానుసారంగా నిందలు వేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. బ్రిటిష్ వారు ఎప్పుడొచ్చారో తెలుసా? 1500 సంవత్సరాల తర్వాత. వారొచ్చి లేదంటే 100 సంవత్సరాలు అలాగా భారతదేశాన్ని 100, 200 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఏ బ్రిటిషర్‌కి పుట్టారురా క్రైస్తవులు? క్రీస్తు ఎక్కడ పుట్టాడో తెలుసా? ఇజ్రాయేలు దేశంలో పుట్టాడు. సరేనా? ఇంకొక విషయం. అసలు చాలామంది అంటారు క్రైస్తవం విదేశీ మతం, ఎడారి మతం. మరి బాబు, ఎప్పుడైతే కొంతకాలం క్రీస్తుని అనుసరించి, క్రీస్తు సువార్త చేసి, క్రీస్తు బోధనలు చెప్తూ, క్రీస్తులాగా ఎప్పుడైతే బ్రతికారో, అప్పుడు వాళ్ళు క్రైస్తవులనబడిరి అని ఉంటది బైబిల్‌లో. అపోస్తల కార్యములు. అంటే క్రీస్తు ఫాలోవర్స్. అంటే ఏమర్థమైంది మీకు? ఏ పలానా దేశం నుంచొచ్చి భార్య అంటే భార్యని కలిగి పిల్లల్ని కంటే రాలేదు ఈ మతాలు, ఈ ఎడారి మతాలు, ఈ క్రైస్తవులు. ఇక్కడున్న వారే క్రీస్తు ప్రేమను తెలుసుకుని, అంగీకరించి క్రైస్తవులుగా మారిన తర్వాత అప్పుడు వారికి పిల్లలు, 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 పిల్లలు ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. ఎక్కడికెళ్ళిపోతారమ్మా? ఎక్కడి నుంచొచ్చారు ఎళ్ళిపోవడానికి? ప్రతి ఒక్కడు ఈ దేశంలో పుట్టినోడే. కొంచెం నిజాలు తెలుసుకొని మాట్లాడండి.
జ్ఞానం లేని మాటలు, జ్ఞానం లేని ఆలోచనలు. జనాలు కూడా ఇలాంటియే నచ్చుతాయి జనాలకి కూడా. ఇలాంటియే నచ్చుతాయి. జాగ్రత్త సహోదరులారా!